హాయ్ అండి. మనం ఈరోజు పాలు తీసే విధానాలు, అసలు ఏ విధంగా తీస్తే పాలు అనేవి సేపులు బాగా వచ్చి పాలు దిగుబడి పెరుగుతుంది, మరియు పొదుగువాపు వంటివి రాకుండా ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ పాలు తీసేటప్పుడు చాలామంది రకరకాలుగా తీస్తుంటారు. అయితే ముఖ్యంగా పాలు తీసేటటువంటి వాళ్ళు సాధారణంగా ఒక 4-5 పశువులు లోపు ఉంటే ఒకలాగా, డైరీ ఫామ్ మెయింటైన్ చేసిన వాళ్ళు వేరే విధంగా తీస్తారు. అయితే ఇక్కడ పాలు తీసేటప్పుడు సాధారణంగా ఎంతో కొంత వాళ్ళకి అనుభవం కలిగి ఉండాలి. లేదన్నట్లయితే ఆ పొదుగుకి ఇబ్బందులు ఏవైనా కలగడమో, లేదంటే ఆవు అనేది పొదుగు పూర్తిగా ఎగసేపేయడము, ఇలాంటివి ఏవైనా జరుగుతుంటాయి. సాధారణంగా ఊర్లోని మనం చూస్తుంటాము. కొన్ని చిన్న పశువులు ఉంటాయి, కొన్ని పెద్ద పశువులు ఉంటాయి, కొన్ని గేదెలు ఉంటాయి. అయితే మనం 3 రకాలుగా పాలు తీసేవి ఉంటాయి. అదేంటంటే ఫుల్ హ్యాండ్ పద్ధతి, నెక్స్ట్ స్ట్రిప్పింగ్ పద్ధతి, నకలింగ్ పద్ధతి. ఈ ఫుల్ హ్యాండ్ పద్ధతి అనేవి ఏంటంటే సేపు తొందరగా వచ్చేస్తుంది. ఫుల్ హ్యాండ్ అంటే ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్నట్టుగా ఆ మొత్తం ఫుల్ హ్యాండ్ మొత్తము కూడా ఇలా పట్టి కిందకి ఇలా తీస్తుంటాం. ఈ విధంగా పాలు అనేవి సేపు తొందరగా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నష్టం కూడా ఉంది. ఆగి పిండాల్సి వస్తుంది, కొంచెం పెయిన్ రావడం వల్ల. దీంట్లో ఏంటంటే మనకి ఆగి పిండడం వల్ల ఎగసేపేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్న పశువుల్లో మనం రెండో విధానాన్ని వాడుతాం, స్ట్రిప్పింగ్ పద్ధతి. ఇందులో ఏంటంటే ఇప్పుడు చూపుడు వేలు తర్వాత మన బటన్ వేలు పట్టుకొని ఇలా కిందకి లాగుతుంటాం. చిన్న సిరాలు ఉన్నటువంటి చిన్న జెర్సీ ఆవులు, చిన్న నాటు ఆవులు గట్రా ఉంటే ఈ విధంగానటువంటి చిన్న పశువులు ఈ విధంగా ఇలా జస్ట్ 2 పెట్టుకొని ఇలా కిందకి లాగేస్తుంటే ఈ విధంగా వస్తుంది. అలా కాకుండా మూడోది నకలింగ్ పద్ధతి. ఇది కొంచెం ఏంటంటే మన బటన్ వేలు అనేది మడిచిపెట్టి ఆ పొదుగు తలక సిరంని ఇలా పట్టుకొని బటన్ వేలుని మడిచి ఆ 4 వేలుతో ఇలాగ పట్టుకొని ఇలా కిందకి తీస్తుంటాం ఈ ఫోటోలో చూపించే విధంగా. ఈ విధంగా మనం 3 రకాలుగా చేస్తాం. అయితే ఈ నకిలింగ్ పద్ధతిలో పాలు అనేవి చాలా తొందరగా పిండివచ్చు, కానీ ఎక్కువసేపు ఆ బటన్ వేలుని వెనక్కి ఇలా వంచడం అనేది కొంచెం ఇబ్బందితో కూడుకున్నది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇవి పెద్ద సైజులో గేదెల్లో చాలా చక్కగా ఈ విధానం పొందవచ్చు. అయితే ఇందులో కొంచెం పొదుక్కి దెబ్బలు కూడా తగులుతుంటాయి. పాలు తీసేటటువంటి వాళ్ళు కొంచెం నీట్గా శుభ్రంగా చేతులు కడుక్కొని చాలా క్లీన్గా ఉండాలి. ఆ క్లీన్గా ఉన్నట్లయితే పొదుగు నుంచి మన నుంచి పొదుగుకి ఎటువంటి క్రిములు కీటకాలు ఏవి రాకుండా ఉంటాయి. అయితే ఇవేవి కాకుండా కొన్ని సందర్భాల్లో ఏంటంటే పాలు పిండే యంత్రాల ద్వారా, అంటే ఇవి ఏంటంటే పెద్ద డైరీస్లో గట్రా, లేదంటే కొంతమంది ఇప్పుడు చాలా వరకు ఒక 5-6 పశువులు ఉండే వాళ్ళు కూడా చాలామంది రైతులు కూడా ఒక క్యాన్ సింగిల్ బకెట్ తర్వాత ఇలా కూడా తెచ్చుకుంటున్నారు. ఇందులో మనకి బకెట్ మిల్కింగు, పైప్ లైన్ మిల్కింగు తర్వాత యంత్రాలు ఇవే ఒక్కొక్క రకము కూడా ఒక్కొక్కలా ఉంటుంది. అయితే సాధారణంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటివి 2 క్యాన్లు ఉన్నాయి. ఆ వాక్యూమ్ ప్రెజర్తో పాలని తీస్తారు. అయితే రెండిట్లో మనకి ఏది బెటర్ అంటే సాధారణంగా మిల్క్ యంత్రాలకి డబ్బులు ఎక్కువైనప్పటికీ కూడాను అక్కడ ఉన్నటువంటి పని చేసే వాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. తక్కువ టైంలోనే పాలు తీయొచ్చు. తర్వాత ఏంటంటే మొత్తం పిండేస్తాయి. ఇంకా ఏమంటే ఆగిపోవడాలు, లేకపోతే ఇన్ఫెక్షన్లు రావడాలు ఇలాంటివి ఏవి కూడా ఉండవు. అలా కాకుండా ఈ పని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్లయితే ఈ విధంగా చేయొచ్చు.